హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి జనరల్గా అందరూ ఇళ్ళకి ఉపయోగించుకునే యూపీవీసీ విండోస్ అనేవి చిన్న సైజులో పెట్టుకుంటూ ఉంటారండి. అయితే చిన్న సైజుతో పాటు మనం పెద్ద సైజు అనేది పెట్టుకోవటం వల్ల మన ఇంటి లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. లుక్ వైజ్గా సూపర్గా అయితే ఉంటాయి అన్నమాట పెద్ద సైజులో మనం విండోస్ అనేవి పెట్టుకోవడం ద్వారా. ఇది హౌస్ యొక్క సైజుని బట్టి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అయితే ఈ వీడియోలో ఒక పెద్ద బిగ్ సైజ్ విండో అనేది మన ఇంటికి మనం పెట్టుకోవాలి అనుకున్నట్లయితే యూపీవీసీ విండో అనేది ఎంత కాస్ట్ పడుతుంది, అలాగే విత్ గ్రిల్తో పాటు అయితే మనకి ఎంత కాస్ట్ అనేది పడుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక విండోకి ఎంత కాస్ట్ అనేది పడుతుంది, ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు, అలాగే చిన్న సైజులో ఒక విండో అనేది తీసుకుంటే అప్పుడు ఎంత కాస్ట్ అనేది పడుతుంది, అలాగే కంప్లీట్గా ఒక హౌస్ మొత్తానికి ఒక 6 విండోస్ కనుక మనం ఈ యూపీవీసీ విండోస్ అనేవి పెట్టుకున్నట్లయితే పెద్దవి పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, చిన్నవి పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. ఇల్లు నిర్మించుకుందాం అనుకునే వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేసి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా మనకి యూపీవీసీ విండోస్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న విండో యొక్క సైజ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి దర్వాజా ఎంత అయితే ఉందో పక్కన ఉన్న విండో కూడా ఆల్మోస్ట్ అదే సైజులో అయితే ఉంది. అయితే మనకి కొంత తగ్గిందనమాట సైజ్ అనేది. సో దీని యొక్క సైజ్ అనేది మనకి వెడల్పు వచ్చేసరికి 4 అడుగులు ఉంటుంది, హైట్ వచ్చేసరికి మనకి 5 అడుగులు అనేది ఉండటం జరుగుతుంది. పక్కన దర్వాజా చూసుకున్నట్లయితే 7 అడుగుల హైట్ వరకు కూడా మనకి ఉండటం జరుగుతుంది. ఇది మనకి స్లాబ్, మనకి కింద బేస్ లెవెల్ నుంచి స్లాబ్ యొక్క హైటు 11 అడుగులు లేదా 12 అడుగులు పెట్టుకునే హౌసెస్కి చాలా బాగా అయితే సెట్ అవుతాయి అనమాట. మామూలుగా జనరల్గా అందరూ పెట్టుకునే సైజెస్ వచ్చేసరికి 3 అడుగులు వెడల్పు 4 అడుగులు ఎత్తు అనేది పెట్టుకుంటారు, లేకపోతే 4 అడుగులు వెడల్పు 4 అడుగులు ఎత్తు అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట విండోస్ వచ్చేసరికి. అయితే మనకి ఇక్కడ మరొక 1 ఫీటు లేదా 1.5 ఫీట్ అనేది పెంచుకున్నట్లయితే ఆ హౌస్ యొక్క సైజుని బట్టే పెంచుకోవాలి. ఇది హౌస్ యొక్క సైజు హైట్ అనేది మనకి తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం నార్మల్ విండోస్ అనేవి యూస్ చేసుకోవచ్చు 4 ఫీట్ హైట్స్లో పెట్టుకొని. లేదు మనకి హౌస్ యొక్క సైజ్ అనేది పెరిగింది అన్నప్పుడు మనం ఏంటంటే పెద్ద విండోస్ కనుక మనం పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి అన్నమాట. అందంగా కనిపిస్తే అలాగే లుక్ వైజ్గా కూడా మనకి హౌస్కి సరిగ్గా సరిపోయినాయి అన్నట్లు మనకి ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట బిగ్ విండోస్ అనేవి తీసుకోవటం వల్ల. ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్కి ఈ విండోస్ యొక్క కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు అనేది వివరంగా అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి బిగ్ విండోస్ అండి, 4x5 సైజు, 4 అడుగులు వెడల్పు 5 అడుగులు మనకి పొడవు ఏదైతే ఉందో దీని యొక్క హైటు వెడల్పు మనం కొలత వేసినట్లయితే మనకి టోటల్గా 4x5 20 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి. 20 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే మనకి ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది 450 రూపాయల నుంచి 460 రూపాయల వరకు ఓన్లీ యూపీవీసీ విండోస్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట, ఫిట్టింగ్తో కలుపుకొని. సో దీనికి మనకి 20 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ఒక విండోకి వస్తుంది కాబట్టి మనకి 20x460 రూపాయలు 9200 రూపాయల దాకా ఒక బిగ్ విండోకి కాస్ట్ అనేది పడుతుంది. అలాగే దీనికి గ్రిల్ పెట్టించుకోవడానికి మనకి సేమ్ మనం ఎక్కడైతే యూపీవీసీ విండోస్ అనేవి తీసుకుంటామో వారి దగ్గరే మనకి గ్రిల్స్ అనేవి కూడా అవైలబిలిటీలో అయితే ఉంటాయి. సో వాళ్ళు ఎంత కాస్ట్ అనేది గ్రిల్కి తీసుకుంటారన్నట్లయితే ఇది కూడా ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసరికి 160 రూపాయల నుంచి 170 రూపాయల వరకు కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ 20 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి గ్రిల్ కూడా ఇంచుమించుగా అదే మెజర్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో 170 రూపీస్ చొప్పునే మనం చూసుకున్నట్లయితే 3400 రూపాయల దాకా గ్రిల్కి కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు కలుపుకొని మనకి టోటల్గా 12,600 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది ఒక బిగ్ విండో కనుక మనం తీసుకున్నట్లయితే. సో ఇదే విధంగా మనకి ఇంటి మొత్తానికి కలుపుకొని ఒక 6 విండోస్ కనుక మనం తీసుకున్నట్లయితే యూపీవీసీ విండో ప్లస్ మనకి గ్రిల్ మొత్తం ఇన్స్టాలేషన్స్తో కలుపుకొని తీసుకున్నట్లయితే ఒక 6 విండోస్ కనుక 75,600 రూపాయల దాకా మనకి బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి అనమాట. అదే మనం ఇప్పుడు చిన్న సైజులో తీసుకున్నట్లయితే, అంటే అందరూ పెద్ద విండోస్ అనేవి తీసుకోలేరు కదండి, కొంతమంది హౌస్కి తగ్గట్టు చిన్న సైజులో కూడా తీసుకుంటూ ఉంటారు. సో అదే విధంగా మనకి 3 అడుగులు వెడల్పు 4 అడుగులు ఎత్తులో ఒక చిన్న విండో కనుక మనం తీసుకున్నట్లయితే దానికి ఎంత కాస్ట్ అనేది పడుతుంది అనేది చూద్దామండి. 3x4 మనకి 12 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా ఒక విండోకి, చిన్న విండోకి రావడం జరుగుతుంది. సో 12 స్క్వేర్ ఫీట్ ఏరియా కనుక మనం 460 రూపాయలు పెట్టి మనం తీసుకున్నట్లయితే 5,520 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది పడుతుంది విండోకి.
అలాగే 12 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకి సేమ్ గ్రిల్ యొక్క కాస్ట్ 170 రూపీస్ అనేది మనం పెట్టి తీసుకున్నట్లయితే 2040 వరకు కూడా పట్టడం జరుగుతుంది. సో ఈ రెండు కలుపుకొని మనకి 7560 దాకా ఒక చిన్న విండో గనక మీరు తీసుకున్నట్లయితే, అలాగే గ్రిల్ కూడా కలుపుకొని ఒక చిన్న విండోకి టోటల్‌గా మనకి కాస్ట్ అనేది అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఒక హౌస్ మొత్తానికి కలుపుకొని ఒక 6 విండోస్ గనక చిన్న సైజులో ఉండేవే మనం పెట్టుకున్నట్లయితే 6 ఇంటూ మనకిక్కడ ఒక విండోకి రూ. 7,560 అయింది కాబట్టి 6 ఇంటూ రూ. 7,560 రూ. 45,360 దాకా మనకి ఒక చిన్న విండోస్‌కి ఒక ఇంటి మొత్తానికి పెట్టుకుంటానికి నార్మల్ సైజులో కాస్ట్ అనేది అవ్వటం జరుగుతుందనమాట. సో ఈ విధంగా మనకి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుందండి. దీన్ని బట్టి మీరు మీ హౌస్‌కి తగ్గట్టు పెద్ద విండోస్ తీసుకోవాలా? లేకపోతే చిన్న విండోస్ తీసుకోవాలా? అనేది మీరు మీ హౌస్ చూసి దాన్ని లుక్‌ని బట్టి మనం చేసుకోవచ్చనమాట. ఇవి ప్రెజెంట్ ఇప్పుడు మనకి యూపీవీసీ విండోస్‌కి సంబంధించిన రేట్ల యొక్క వివరాలైతే అండి. అయితే వీటిలో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి. మనకిక్కడ రేట్లనేవి బ్రాండ్స్‌ని బట్టి, మీరు తీసుకునే ఏరియాని బట్టి రేట్లనేవి మారుతూ ఉంటాయి కాబట్టి, ఇది మీరు ముఖ్యంగా గమనించుకోండి. అలాగే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా మనకిక్కడ కాస్టు కొంచెం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు ఎక్కువ మోతాదులో క్వాంటిటీ అనేది తీసుకున్నట్లయితే, అంటే ఎక్కువ విండోస్ గనుక మీరు తీసుకున్నట్లయితే కాస్ట్ అనేది కొంచెం తక్కువకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే 1, 2 విండోస్ తీసుకునే పనైతే కాస్ట్ కూడా మీకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా చాలా ఫ్యాక్ట్స్‌లో మనకేంటంటే వీటి యొక్క కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉండటం జరుగుతుందనమాట. సో ఇదే విధంగా మనకేంటంటే ఈ గ్రిల్స్‌కి సంబంధించి సెపరేట్‌గా మనం బయట చేయించుకొని మన ఇంటికి ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది వీటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశానండి. మీకు కుదిరితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేకపోతే ఇక్కడ ఎండ్ స్క్రీన్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి చూసి పూర్తి వివరాలనేవి తెలుసుకోగలరు. అలాగే వీటిలోనే హై క్వాలిటీ అనమాట. ఫుల్ మెటల్ బాడీతో అయితే రావటం జరుగుతుంది విండోస్ అనేవి. కలర్ కూడా ఈ కలర్ కాకుండా మనకి వుడ్ ప్యాటర్న్ గాని, అలాగే మనకి టేక్ వుడ్ ప్యాటర్న్ గాని, లేకపోతే రోజ్ వుడ్ ప్యాటర్న్ గాని, ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి మంచి క్వాలిటీ తోటి వచ్చే విండోస్ కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఎంత తీసుకుంటున్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో చేయమని చెప్పి మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేసినట్లయితే నేను మరొక వీడియోలో వీటి గురించి మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నేను వీడియో అనేది మీకు త్వరగా అయితే అందిస్తాను. సో వీటిల్లో ఇంకా బెస్ట్ క్వాలిటీగా ఏ విండోస్ అయితే ఉన్నాయి వాటి వివరాలు, అలాగే అల్యూమినియం విండోస్ అయితే మనకి ప్రెజెంట్ ఎంత కాస్ట్ పడుతుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం సెపరేట్‌గా మన ఛానల్‌లో ప్రతి ఒక్కదానికి సంబంధించి వీడియోస్ అనేవి చేసి పెట్టడం జరిగిందండి. మీరు ఇల్లు కట్టుకునే వారైనట్లయితే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ యూపీవీసీ విండోస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందింది, మీకు నచ్చింది ఈ వీడియో అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.